గురువుగారు, లక్ష్మి విష్ణువు భార్య. విష్ణువు భార్య అయిన లక్ష్మి శివుడి పుత్రుడైన వినాయకుడికి భార్య అవుతూ లక్ష్మీ గణపతిగా పూజలు అందుకుంటున్నారు. ఇదేలా? మంచి మాట. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఈ శ్లోకాన్ని మనం వినాయకుడి ముందు చదువుతుంటాం. అవును. చిత్రం ఏంటంటే శ్లోకాన్ని అందరూ చదువుతారు కానీ ఏమిటి అని లోతుగా ఆలోచించరు. శుక్ల అంబరధరం. శుక్ల అంటే తెలుపు, అంబరం అంటే వస్త్రం, ధరం అంటే ధరించడం. తెల్లని వస్త్రాలు కట్టినటువంటి వినాయకుడానికి నమస్కారం. పెద్ద నవ్వాల్సినటువంటి హాస్యాస్పదమైన విషయం. ఎంచేత వినాయకుడు రక్త వస్త్రం, రక్తగంధం, రక్తమాల్యాంబరధరం, రక్తవాససం, రక్తచందన లిప్తాంగం, రక్త పుష్పైస్సు పూజితం. ఆయన ఎరుపు రంగులో ఉంటాడు, ఎర్రని వస్త్రాలు కడతాడు, ఎర్రని పుష్పమాలికలు ధరిస్తాడు, ఎర్రని గంధాన్ని చిలకరించి పూజ చేస్తే సంతోషిస్తాడు. అన్నీ ఎరుపు 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 ఎరుపు. మనం ఏమని ప్రార్థిస్తున్నాం? శుక్లాంబరధరం. తెల్లని వస్త్రాలు కట్టిన వినాయకుడా అన్నాం. ఆయనకే నువ్వు వస్తుంది. ఏమిటో నేను ఎర్రగా ఉన్నాను. ఆలోచించు. శశివర్ణం. శశివర్ణం, శశి అంటే చంద్రుడు. చంద్రుని యొక్క రంగులో ఉన్నావు, తెల్లగా ఉన్నావని. అస్సలు కాదుగా. చతుర్భుజం, 4 చేతులు ఉన్నవాడు. ప్రసన్నవదనం ఛాయే. ప్రసన్నమైనటువంటి ముఖం కలిగిన వినాయకుడా నీకు నమస్కారం అని. వినాయకుడిది గజముఖం, ఏనుగు ముఖంలాంటి ముఖం కలిగిన వాడు వినాయకుడు. ఏనుగు నవ్వడాన్ని చూసావా? ఏనుగు దుఃఖపడ్డాన్ని చూసావా? వినాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రసన్నమైన ముఖం కలిగిన వినాయకుడా నమస్కారం అంటే అసలు ఆయన ముఖం ఏముంది? ఎందుకు ఇలా రాశారు శ్లోకాన్ని? ఇలా ఆలోచించాలి. సర్వ విఘ్న ఉపశాంతయే. అన్ని విఘ్నాలు తొలగడాన్ని ప్రార్థిస్తుంది. తెల్లని వస్త్రాలు కట్టడు, తెల్లని రంగుతో అసలుండడు. ఆయన ప్రసన్నమైన వదనము, విపరీతమైనటువంటి క్రోధంతో ఉన్న వదనము, ఏనుగు ముఖం కాబట్టి మనకి తెలియదు. ఇది దీని అర్థం. మరి ఎవరిది ఉంటుంది? శుక్లాంబరధరం విష్ణు. విష్ణువు గురించిన శ్లోకాన్ని ఎవరి దగ్గర చదువుతున్నాం మనం? వినాయకుడి దగ్గర. ఇదేమిటి? శ్రీరామ మారిన ఉత్తరం కాదు ఇది. ఓహో, విష్ణువు గురించేమో ఈ శ్లోకం అని కాస్త విష్ణువు దగ్గరికి వెళ్ళి చదువుదాం. శుక్లాంబరధరం, తెల్లని వస్త్రాలు కట్టిన విష్ణువు నమస్కారం అనగానే వాళ్ళ ఆవిడ నవ్వుతుంది లక్ష్మీదేవి. ఆయన పీతాంబరోచ్యుతాంగీ విశ్వక్సేనో జనార్దన. పసుపు పచ్చని పట్టు వస్త్రాలు కట్టుంటాడు ఆయన ఎప్పుడు. అవే పసుపు పచ్చనివే. అంచేతనే పెళ్లిలో లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అంచేతనే పసుపు బట్టలు కట్టిస్తారు. వరుడులో విష్ణు ఉంటాడు కాబట్టి. మరి ఇక్కడికి మనం ఏం చేస్తున్నాం? శుక్లాంబరధరం, తెల్లని వస్త్రాలు కట్టిన విష్ణువు నమస్కారం. లక్ష్మీదేవి. శశివర్ణం. నీ శరీరం రంగు ఏమిటో తెలిసిన? ఆకాశంలో చంద్రుడు రంగు అని. నీలమేఘశ్యామ. నీలిరంగు మేఘపు లక్షణాలు కలిగినాడు. శరీర రంగు నీలి మేఘం రంగు. మరి ఎలా ఉంటాడు? ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్న ఉపశాంతయే. సృష్టి స్థితి లయాలనే ముటిలో సృష్టిని బ్రహ్మ చేస్తే, లయాన్ని శంకరుడు చేస్తే, స్థితి రక్షణని చేస్తాడు విష్ణువు. అంతేగాని విఘ్నాలు ఆయన తొలగించడు. ఈయన తొలగించని విఘ్నాలను ఈయన తొలగిస్తాడని చెప్తుంది. ఈయన కట్టని తెల్లని బట్టల్ని కడుతున్నాడు అని చెప్తుంది. ఈయన రంగు శరీరం నీలిమేఘం అయితే తెల్లని అని చెప్తుంది. కాబట్టి ఇది విష్ణువుకి చెందదు ఈ శ్లోకం, వినాయకుడికి చెందదు. ఇదేమిటండి బాబు? మొట్టమొదటి విఘ్నాధిపతి అయిన విఘ్న నాయకుడైన వినాయకుడికే విఘ్నమా ఏమిటిది? ఇక్కడ బుర్ర పెట్టి ఆలోచించాలి. ఇక్కడ ఆఫీస్లో ఒక ఆయన పనిచేస్తుంటాడు. అదే ఆయనకి ఇంకో ఆఫీసులో పని కూడా అప్పచెప్పారు. ఇక్కడ పనిచేసేటప్పుడు ఈ శాఖ అమాత్యుడు అంటారు. ఈ శాఖను చూస్తున్నాడు. ఆయనకే ఇంకో శాఖ కూడా కేటాయిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శాఖ అమాత్యుడు అంటారు. ఒకే వ్యక్తి ఈ శాఖకి సంబంధించిన కార్యాలయంలో కూర్చుంటే ఈ అమాత్యుడు, ఆ శాఖకి సంబంధించిన కార్యాలయంలో కూర్చుంటే ఆ మంత్రి. అంతేగా? అలాగే
స్థితి రక్షణని చేసేటటువంటి లక్షణం కలిగిన ఏ మహానుభావుడు ఉన్నాడో ఆయన విష్ణువు. ఆయనే కాలాన్ని లెక్కించేటటువంటి సందర్భం కానీ వచ్చినట్టయితే ఆయన గణపతి వినాయకుడు అవుతాడు. అంచేతనే శుక్లాంబరధరం, అంబరం అంటే ఆకాశం, వస్త్రం అని కాదు అర్థం, ఆకాశాన్ని ధరించినవాడు ఆయన. ఇంచేత సమయాన్ని చెప్పేటటువంటి పెద్ద గడియారం ఎక్కడుంది? ఆకాశంలో. ఆకాశం అనేటటువంటి పెద్దది గడియారం అయితే గడియారంలో 3 ముళ్ళు ఉంటాయి, ఇక్కడ 3 ముళ్ళు. మనం ఏదో మామూలు గడియారం మేమే కనుక్కున్నాం, ఏమీ కనుక్కోవాలి. మనం కనుక్కున్నదంటూ ఏమీ లేదు. మనం కనుక్కున్నది ఏమిటంటే వాళ్ళు కనుక్కున్నదంతా అబద్ధం కనుక్కొని చెప్పడమే. మనం ఇదంతా అబద్ధం. 3 ముళ్ళు. ఒకటి భూతకాలం, ఒకటి భవిష్యకాలం రాబోయేది, ఒకటి వర్తమానం. వర్తమానం సెకండ్ల ముళ్ళు గిర్రని తిరుగుతూ ఉంటుంది. భూతకాలం చిన్న ముళ్ళు, ఎంత జరిగిందో దాన్ని తెలియజేస్తూ ఉంటుంది, అంతే కదా. భవిష్యం ఆ పెద్ద ముళ్ళు. ఇప్పుడు 7 గంటల 2 నిమిషాలు అయిందండి, కాసేపట్లో 7 అవుతుందండి, అది భవిష్యం, ఇంకా 3 నిమిషాలకి అది అయిపోతుందని. ఈ వర్తమానం గిరగిరగిరగా తిరుగుతూ ఉంటుంది. ఈ కాలం చక్ర రూపంగా ఉంటుంది కాబట్టి గడియారం గుండ్రంగా ఉంటుంది. ఆకాశం గడియారం అయితే, చిన్న ముళ్ళు భూతకాలం అయితే, ఆ సెకండ్ల ముళ్ళు వర్తమానం అయితే, పెద్ద ముళ్ళు భవిష్యకాలం అయితే, ఈ 3 ముళ్ళని ఆకాశం అనే పెద్దదైనటువంటి గుండ్రని ఆకారంగా ఉన్న గడియారంలో చూపిస్తున్నవాడు సూర్యుడు, అంతే కదా. అంతే. అంటే శుక్ల అంబరధరం విష్ణు, మమ్మల్ని అందరినీ రక్షించడానికి ఇంత గొప్ప గడియారాన్ని ఏర్పాటు చేశావు, అంతేగా. శశివర్ణం, శశి అంటే కుందేలు, శశి అంటే కుందేలు లక్షణం కలిగింది కాలం. కుందేలుని ఎక్కడైనా నేల మీద పెడితే 4 అడుగులు నేల మీద వేసి 10 అడుగులు ఆకాశంలో వేస్తుంది. ఎప్పుడు ఇది నిలకడగా నడవదు, ఇలా ఉంటుంది ఎగురుతుంది, ఇలా ఉంటుంది ఎగురుతుంది, ఎగురుతుంది. చంద్రుడు అట్లా లక్షణం కలిగినవాడు. 15 రోజులు శుద్ధపక్షం, 15 రోజులు కృష్ణపక్షం. ఒకలా ఉండడు నెల మొత్తం కూడా. సూర్యుడు అలా కాదు, సూర్యుడు మామూలుగా ఉంటాడు, చంద్రుడు మాత్రం అలా అలా అలా. అటువంటి చంద్రుడిని ఆధారంగా మనం కొలత వేస్తాం కాబట్టి దీన్ని చాంద్రమానం అంటారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన, అది చతుర్భుజం. ఈ కాలాన్ని కొలిచేటటువంటి లక్షణం కలిగిన ఏ విష్ణు ఉన్నాడో, విష్ణు మామూలుగా స్థితిని చేస్తూ ఉంటాడు, రక్షణ చేస్తూ ఉంటాడు. ఆయనే కాలాన్ని కొలిచేటటువంటి ఆ కార్యాలయంలో ఉంటే, ఇందాక అనుకున్నాం అక్కడుంటే ఆ శాఖామాత్యుడు, ఇక్కడుంటే ఈ శాఖామాత్యుడు. ఆ విష్ణువే అక్కడ కానీ ఉన్నట్లయితే అందరినీ పరిపాలించే శాఖని తీసుకున్నవాడు, ఇక్కడైతే కాలాన్ని కొలిచేటటువంటి శాఖకి సంబంధించిన అమాత్యుడు. ఈయన చతుర్భుజం. వినాయకుడికి 4 చేతులు. ఒకటి సంవత్సరాలు చెప్తుంది, ఒకటి నెలలని చెప్తుంది, ఒకటి పక్షాలని 15 రోజులని చెప్తుంది, ఇంకోటి రోజులని చెప్తుంది. కాబట్టి సంవత్సరం, నెలలు, పక్షాలు, రోజులోనే 4 చేతులుగా ధరించాడు ఆయన. చతుర్భుజం. ప్రసన్నవదనం ఛాయేత్. చిత్రం ఏంటంటే మనకి వేళ చాలా బాగుందనుకో, మనం అనుకున్న పని వేళ పూర్తి చేయగలిగాం, ఎంత భగవంతుడా అలా అనుకుంటాం. ఆ వేళ పని ధ్వంసం అయిపోయింది అనుకో, అయ్యో నా పట్ల ప్రసన్నుడివి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నది. సర్వ విఘ్న ఉపశాంతయే. అన్ని విఘ్నాల నుంచి ఉపశమనాన్ని పొందడానికి. విఘ్నము అనే మాటకి విశేషమైన ప్రారంభం ఘ్నంతీతి విఘ్న, హంతీతి విఘ్న. ప్రారంభించి ఓ పని చేస్తూ ఉంటాం, ఆ ప్రారంభించబడ్డ పని మళ్ళీ ముడిపడడానికి వీలు లేకుండా ఆగిపోతే దాన్ని విఘ్నం అంటారు. ఇక మళ్ళీ అది ముడిపడదు. అటువంటి విఘ్నాలు ఏవీ లేకుండా ఉపశాంతయే, ఉపశమనం పొందడానికి. ఉపశమనానికి నివారణానికి తేడా ఉంది. వైద్యుడి దగ్గరికి వెళ్ళా, ఉబ్బసంతో తాగా బాధపడుతున్నానండి, దగ్గు విపరీతంగా వస్తుంది, ఏవో చెప్తాడు వీడు. దగ్గు పూర్తిగా పోదయ్యా, మీ నాన్నకో అమ్మకో ఉంది, అది వంశపారంపర్య ఆస్తిలా నీకు సంక్రమించింది, ఇదిగో ఈ మాత్ర ఇస్తేనే ఇది ఉపశమిస్తుంది, ఉపశమనం చేస్తుంది అంటాడు ఆయన. అంటే ఆ రోజుకి దగ్గు రాకుండా చేస్తుంది. అలాగే నీకు చేసుకున్న పూర్వజన్మ పాప ఫలితంగా ఏది రావాలో అది వస్తుంది.
కానీ విఘ్నం జరిగిందే అనేటటువంటి బాధ లేకుండా ఉపశాంతిని కలగజేస్తుంది. అటువంటి వాడు వినాయకుడు. కాబట్టి శుక్ల అంబరతరం విష్ణు, గణపతి విష్ణువు ఒకరే. ఆ విష్ణువు కాలాన్ని రక్షించేటటువంటి సందర్భంలో, మనందరినీ రక్షించే సందర్భంలో స్థితిని చేస్తున్నప్పుడు విష్ణువు, కాలాన్ని లెక్కించేటప్పుడు గణపతి. అంచేత శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఎంత గొప్ప అర్థం అది. అటువంటి వినాయకుడిని మనం ధ్యాయిస్తున్నాం. ఇంత అర్థం దాంట్లో ఉంది.